ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య బాండింగ్ బలపడుతోంది. అభిమానం, ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి. వారి మధ్య బంధం కూటమి బలగాన్నంతా బలోపేతం చేస్తుందా? ఇప్పుడు చూద్దాం. అధికారం చేజిక్కించుకోవటానికి ఒక్కటైన పార్టీలను దేశ రాజకీయాల్లో చాలానే చూశాం. కూటమిగా ఏర్పడి అధికార కాంక్షతో తరువాతి పరిణామాల్లో మళ్లీ విడిపోయిన పార్టీలున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఈసారి కనిపిస్తోన్న రాజకీయాలను చూస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం సైలెంట్ అయిపోతున్నారు. వైసీపీని గద్దెదించటమే లక్ష్యంగా వ్యతిరేక ఓటు చీల్చనివ్వమంటూ కలిశాయి టీడీపీ, జనసేన. రాజకీయంగానే కాకుండా మానవతా దృక్పథంలో కూడా ఒకరికొకరంటూ నిదర్శనంగా నిలుస్తున్నారు బాబు, పవన్, లోకేష్. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పొలిటికల్ ఫ్రెండ్షిప్ కాకుండా అభిమానం, ఆప్యాయతలు నేతల మధ్య కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పవన్, బాబుల మధ్య ఈ అనురాగం కనబడితే తాజాగా పవన్, లోకేష్ మధ్య కూడా మైత్రి బంధం బలంగా ఉందని స్పష్టమవుతోంది. కళ్యాణ్ ఆశీర్వాదాన్ని లోకేష్ తీసుకున్నారు. కాలుకు నమస్కారం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తుంటే పవన్ వద్దని వారించారు. కానీ లోకేష్ మాత్రం నమస్కారం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య సోదర బంధానికి ఇదే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. వేదికపై చంద్రబాబు కోసం స్పెషల్ గా రివాల్వింగ్ చైర్ వేయగా ఆయన దాన్ని మార్పించి పవన్ పురంధేశ్వరులకు వేసిన కుర్చీని తనకు వేయాలని సిబ్బందికి చెప్పారు. ఆ మీటింగ్ లోనే పవన్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయన బాగా నలిగిపోయారని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నారా కుటుంబం ఎంత క్షోభకు గురైందో పవన్ వివరించారు. చంద్రబాబు ఎంత నలిగిపోయారో జైల్లో చూశానని, అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూస్తూ మంచి రోజులొస్తాయి, కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానన్నారు. చంద్రబాబు వైసీపీ పాలనలో పడిన కష్టాల్ని గుర్తు చేసుకున్నారు. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి, అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఓ దశలో చంద్రబాబును పక్కనే నిలబెట్టుకుని ఆయన చేతిలో చేయేసి పవన్ ఎమోషనల్ అయ్యారు. పవన్ స్పీచ్ అనంతరం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలపటం అందరినీ కదిలించింది. అలానే కూటమి ఏర్పడటానికి పవన్ చాలా కృషి చేశారని కొనియాడారు. జైలు తనను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవనే చేశారన్నారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా 3 పార్టీలు కలిసేలా పవన్ వ్యవహరించారని కొనియాడారు. ఇంతటి కష్టం తానెప్పుడూ చూడలేదని, అందుకే ఈ భారీ విజయం సాధ్యమైందన్నారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో మద్దతిచ్చిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చాలా అవసరమని, రాష్ట్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారు.
కేవలం అధికారం కోసమే కాకుండా నేతల మధ్య అభిమానం, ఆప్యాయతలను చూడటంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి మధ్య ఇంత బాండింగ్ చూసి వైసీపీ నేతలు సైతం కామెంట్స్ చేసేందుకు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.